మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి అందరము అవసరమైనప్పుడల్లా వచ్చి అసోసియేషన్తో సంప్రదించి ఈ సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, మరి ఎవరెవరు కమిటీని ఎన్నుకున్నారో ఏమో తెలియదు నాకు. ఇంకా మీరు కూడా తర్వాత కమిటీని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కమిటీ నన్ను కలవండి. తప్పకుండా ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా అవసరం వస్తే సాయం తప్పకుండా చేస్తాను. మీలో ఉండబడింది నాకు తెలిసి, నాకు మా ఊర్లో కంసాలీలు ఉన్నారు. పొద్దుటూరులో చాలా కాలం నుంచి ఈ విరాట్ నగర్ ఇప్పించింది, ఈ పట్టాలు ఇప్పించింది కూడా నేనే, ఇల్లు ఇచ్చింది కూడా చాలా వరకు నేనే, భగత్ సింగ్ కాలనీ నేనే ఇప్పించిన, ఎప్పుడు 40 ఏళ్ల కిందట. కాబట్టి అంతా ఈరోజు పెద్ద ఊర్లు అయిపోయినాయి. ఇప్పుడు విరాట్ నగర్ అంటున్నారు, ఇక్కడ భగత్ సింగ్ కాలనీ పేరు పెట్టినారు. రకరకాలుగా ఇట్లా పేర్లు పెట్టుకొని మీరందరూ స్థిర నివాసం చాలా వరకు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. మా ఊర్లోనే ఒక 5-6 కుటుంబాలు ఈ చెక్క పని చేసే వాళ్ళు ఉన్నారు. ఒక 5-6 కుటుంబాలు బండి కమ్ములు, ఇనుప అప్పుడు నాటుబండ్లు ఉంటాయి. ఆ నాటుబండ్ల కాలంలో ఇసులు కానీ కమ్ములు కట్టడం కానీ చేసేవాళ్ళు 2 రకాలుగా ఉన్నారు. వాళ్ళల్లో వడ్రోగులు అనేవాళ్ళు కానీ, వాళ్ళలో కమ్మ వాళ్ళల్లో కానీ ఐక్యత తక్కువ. ఒకరు చూసి ఊరికి అసూయపడుతుంటారు, ఏం చేసేది లేదు, పెట్టింది లేదు. కాబట్టి నాకు తెలిసి మా ఊరు గ్రామంలో చాలా వరకు 5-6 ఇళ్ళు ఉన్నా కూడా ఒకరికొకరు పడేది కాదు. కాబట్టి ఒకరికొకరు పడకుండా మీరందరూ ఎవరి దావలో ఉండేటుంటే ఐక్యతకు చిహ్నం కాదు. అది ఐక్యతగా ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి. ఒకడు కలెక్టర్ ఉంటాడు, మీలోనే ఒకడు పెద్ద అధికారి ఉంటాడు, ఒకడు చిన్న అధికారి ఉంటాడు. మనం బయటకు వచ్చినాక కులం దానికి ప్రాధాన్యత, అంటే వాడు పెద్దోడు కావచ్చు, ఇంకొకడు చిన్నోడు కావచ్చు. మీలో ఐక్యత అనేది చాలా తక్కువగా ఉంది. ఆ ఐక్యత అనేది మీరు ఎప్పుడైతే అభివృద్ధి చేసుకొని అందరూ ఏ చిన్న పని పడినా అందరూ కలిసికట్టుగా తన అనకుండా ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు కలిసికట్టుగా వస్తే వీళ్ళకి కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అందరు ఓట్లకు భయపడదంటాం మేమంతా, ఎందుకంటే వీళ్ళు ఏమో షెడ్ చేసుకుంటే ఓట్లు వేయరో లేరు అని వాస్తవ విషయం చెప్తాడా. కాబట్టి మీరందరూ కూడా ఐక్యతగా ఉండి ఏదన్నా ప్రభుత్వం పనులు కానీ, మీ యొక్క కుటుంబాల్లో సమస్యలు కానీ ఏదైనా వచ్చి చెప్తే దాన్ని పరిష్కరించడానికి నా వంతు సాయం తప్పకుండా చేస్తాను. కాబట్టి మీరు అందరూ ఏదన్నా చిన్న చిన్న పొరపచ్చలు ఉంటే కూర్చొని నలుగురు మీరే మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోండి. ఐక్యత అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలం. ఆ ఐక్యత మీలో ఉండాలా. అసోసియేషన్ పెట్టుకున్నారు, అసోసియేషన్ ఏదైనా ఒక అవసరాలు వస్తే మీకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా కానీ లేదా మీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా నేను మాట్లాడి చేసేదానికి సిద్ధంగా ఉంటాను. మీలో మీ సమస్యలన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకుంటే మనం సర్దుబాటుగా పోతే సాధించలేని లేదు. నేనెందుకు వినాలంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఐక్యత అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలము.
కూర్చొని ఓపికగా అందరూ మాట్లాడుకొని మీకు కుటుంబాల సమస్యలు కానీ ఏ సమస్యలైనా ప్రభుత్వ సమస్యలు అయితే నేను తప్పకుండా మీకు అన్ని రకాల సహాయం అందిస్తా. అంటే అసోసియేషన్ ఏర్పాటు చేసుకునేదానికి సంతోషము.